Welcome to my channel, Best Buddies. బాలాపురం గ్రామంలో దనయ్య అనే ఒక పిసినారి ఉండేవాడు. అతడు నేతి వ్యాపారం చేసేవాడు. అందరితో బాగా మాట్లాడేవాడు. అలా తన వ్యాపారాన్ని పెంచుకున్నాడు. వ్యాపారం పెరిగే కొద్దీ దనయ్యకు దురాశ పెరిగింది. నెయ్యి కల్తీ చేసి అమ్మడం మొదలుపెట్టాడు. బాగా సంపాదించాడు. రాజయ్య ఆ ఊరి పెద్ద. అతని ఇంట్లో పెండ్లి. 6 డబ్బాలు నెయ్యి కావాలని రాజయ్య దనయ్యను అడిగాడు. దనయ్య ఆయన ఇంటికి కూడా కల్తీ నెయ్యి పంపాడు. ఆ నేతి వంటకాలు తిన్న వారందరికీ వాంతులయ్యాయి. అది తెలుసుకున్న రాజయ్య కోపంతో దనయ్యను పిలిపించి పంచాయతీ పెట్టాడు. పంచాయతీలో దనయ్యపై విచారణ జరిగింది. దనయ్య దోషి అని తెలిసింది. అతనికి 3 శిక్షలు సూచించారు. ఏదైనా ఒక దానిని ఎన్నుకోమన్నారు. 1000 రూపాయలు జరిమానా చెల్లించమన్నారు. అమ్మో, 1000 రూపాయలా? చెల్లించనన్నాడు. 100 కొరడా దెబ్బలు తినమన్నారు. చేత కాదన్నాడు. కల్తీ నెయ్యి 1 కిలో తాగమన్నారు. ఇది లాభసాటిగా ఉన్నదని సరేనన్నాడు. నెయ్యి తాగడం మొదలుపెట్టి పూర్తిగా తాగలేకపోయాడు. సరే 100 కొరడా దెబ్బలు తింటానన్నాడు. 50 దెబ్బల వరకు ఓర్చుకున్నాడు. ఆపై తట్టుకోలేకపోయాడు. చివరికి 1000 రూపాయలు జరిమానా కూడా చెల్లించాడు. దురాశ వల్ల పిసినారి దనయ్య అన్ని శిక్షలు అనుభవించాడు. Please like, watch and subscribe for more.